నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ తన సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. 150 కోట్ల రూపాయల సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. విద్య, వైద్యం, ఉపాధికి పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. తాను గెలిచాక తన మేనిఫెస్టోను నెరవేర్చుకుంటే నియోజకవర్గంలో ఎవరైనా తనను ప్రశ్నించొచ్చని, తనపై క్రిమినల్ కేసు పెట్టేలా బాండ్ పేపర్ రాసిస్తానని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోటీ చేస్తున్న తనను గెలిపించుకోవాలని కోరుతున్న పసుపులేటి సుధాకర్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ఎక్కడికెక్కడ రాజకీయ నాయకులు విస్తృత ప్రచారాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి పసుపులేటి సుధాకర్ తన సొంత మేనిఫెస్టోను కూడా కాసేపటి క్రితం విడుదల చేసినటువంటి పరిస్థితి. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పి సుధాకర్ చెప్తున్నారు. ప్రస్తుతం అంతా పాటు పసుపులేటి సుధాకర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ ఏదైతే మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు, ఏ విధంగా ఉంది, ప్రజల్లోకి ఏ విధంగా పోతున్నారు? మా యొక్క ఉద్దేశం ఈ నియోజకవర్గ ప్రజల్ని పేదరికంలో నుంచి బయటికి తీసుకురావాల్సిందే లక్ష్యంగా రాజకీయాలకు రావడం జరిగింది. అదేవిధంగా నేను 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల కోసం సహాయ సహకారాలు చేస్తూ వస్తున్నాను. నేను రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలిచి నేనేదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశానో విద్య, వైద్యం, ఉపాధి, రైతులకి, క్రీడలకి, వీటన్నిటికి కూడా అభివృద్ధి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తానని చెప్పని తెలియజేస్తాను. ప్రధానమైనటువంటి మేనిఫెస్టోలో ప్రధాన అంశాలను కొంచెం చెప్పండి. ఏదైతే రైతులకు సంబంధించి కావచ్చు, ఉపాధికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా ఏమేమి ఉన్నాయి? రైతు సేవా కేంద్రం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో పెట్టడం జరుగుతుంది. వారికి విత్తనాలు ఇచ్చే దగ్గర నుంచి పంట పండేదాకా వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఆ రైతు సేవా కేంద్రం నుంచి ఉచితంగా నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి అధునాతకమైన వ్యవసాయం చేయడం పరికరాలు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్కూలు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేయడం జరుగుతుంది. అది కూడా ఉచితంగా ఉంటుంది. అలాగే కావలి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక కావలి టౌన్ అండ్ రూరల్కి మధ్యలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు వైనాట్ 175 అంటుంది, మరోవైపు తెలుగుదేశం పార్టీ మేమే అధికారంలోకి వస్తామని చెప్తుంది. ఇలాంటి సంకట పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా మీరు ఏ విధంగా ముందుకు పోబోతున్నారు? అయితే నేను ఈ రెండు ప్రధానమైన పార్టీలని వాటి దగ్గరికి వెళ్లకుండా ఈ యొక్క నియోజకవర్గం గురించే మాట్లాడతాను ప్రస్తుతానికి. తర్వాత వాటి గురించి కూడా మాట్లాడే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. నిజంగా ప్రజలకు ఏం కావాలో అది ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ కళ్ళబుల్లి మాటలు, ఈ మాయ మాటలు ప్రజలు ఎన్నే పరిస్థితుల్లో ఈరోజు లేరు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేదు, ప్రజల రక్తం పిండుకు తాగేశారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి ఈరోజు లేదు. మాట్లాడతాను. నిజంగా ప్రజలకు ఏం కావాలో అది ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ కళ్ళబుల్లి మాటలు, ఈ మాయ మాటలు ప్రజలు ఎన్నే పరిస్థితుల్లో ఈరోజు లేరు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేదు, ప్రజల రక్తం పిండుకు తాగేశారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి ఈరోజు లేదు. అదేవిధంగా ఇంకొక టీడీపీ నుంచి ఒక అభ్యర్థి వచ్చారు. ఆయన ఇంతకంటే దారుణమైనటువంటి మనిషి అని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఎలాంటి అనుభవం లేకపోయినా, ఎలాంటి ఆదరణ అంటే ప్రజల్లో నేను ఇంతకుముందు రాజకీయాలు లేకపోయినప్పటికీ నేను చేసినటువంటి 2019 ఇప్పటి వరకు చేసినటువంటి మంచి పనులు ప్రజలు గమనించి తండోపతండలుగా ఒక కృష్ణా నది గలగల పారే కృష్ణమ్మలాగా జనసమూహంతో నా వెంట వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత గొప్పగా అభివృద్ధి చేశారు. ఈయన గెలిపిస్తే ఇంకా ఈ నియోజకవర్గం బ్రహ్మాండంగా బాగుపడుతుందని చెప్పని ప్రతి ఒక్క ఓటరు కూడా నాతోటి కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రత్యేకంగా పార్టీలను పక్కన పెట్టేస్తే ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా అతి దారుణమైన అభ్యర్థుల్ని, వీళ్ళని గెలిపించకూడదని ప్రజలు పూర్తిగా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నేను గెలిచే అవకాశం ఉంది. గెలిచిన తర్వాత నేను ఏదైతే మేనిఫెస్టో ఇచ్చానో అది ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పని అందరికీ ప్రమాణం చేసి మరి చెప్పాను. ఖచ్చితంగా దాన్ని లీగల్గా కూడా తయారు చేసి
అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఫైనల్గా ఏదైతే మిమ్మల్ని నమ్మి ఇంతమంది కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు, ఏదైతే బైక్ ర్యాలీ కూడా భారీ ఎత్తున చేపట్టారని చెప్తున్నారు, ఈ క్రమంలో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు సార్? నేను బైక్ ర్యాలీయే కాదు, ఫిబ్రవరి 14వ తారీఖు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని వేల మంది 30,000 మంది పైగా జనాభా వచ్చి ఒక జనసమూహంగా వచ్చి దాన్ని కూడా జయప్రదం చేశారు. అదేవిధంగా ఈరోజు రాత్రి అనుకొని ఈరోజు మనం కార్యాచరణ మొదలుపెడితే కూడా చాలామంది జనాలు జయప్రదం చేశారు. ఇదే విధంగా మా ప్రజలు మా ఎంట ఉండి గెలిపిస్తారని చెప్పని భావిస్తున్నాను. అది మొత్తం మీద తీసుకుంటే కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇవాళ తాజాగా ఏదైతే మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మేనిఫెస్టోని తప్పితే 100% మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలన్నీ నెరవేరుస్తాను, న్యాయంగా కూడా తమ పైన కేసు వేసేదానికి కూడా ఎవరైనా సిద్ధంగా ఉండొచ్చు, ఖచ్చితంగా కూడా నెరవేరుస్తానని చెప్పి పసుపులేటి సుధాకర్ చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా కావలి నుంచి.